లేకపోతే గాంభీర్యం తప్ప చర్చకు రావడానికి ఏముంది మీ దగ్గర అనేది పాయింట్. అంతే కదా. రామచంద్ర నాయక్ గారు సోదరులు అబద్ధాల ముఖ్యమంత్రి. ఆ ముఖ్యమంత్రికి మద్దతుగా వత్తాసుగా వచ్చినటువంటి ఒక కాబోయే స్పీకర్ గారు, వారు డిప్యూటీ స్పీకర్ గారు, స్పీకర్ గారు శ్రవణ్ గారు అంటే మాకు అభిమానం అన్న. మీరంటే కూడా మరి ఇప్పుడు ఇట్లా అబద్ధాల ఫ్యామిలీలో మీరు పని చేసుకుంటూ మా ముఖ్యమంత్రి గారిని మరి ప్రజాపాలనలో పథకాలన్నీ అందిస్తున్న ముఖ్యమంత్రిని ఇట్లా అబద్ధాల ముఖ్యమంత్రి, అబద్ధాల మరి విప్పు అని చెప్పి ఇట్లా మమ్మల్ని అవమానపరచడం మీ గౌరవానికి పాయింట్ చెప్పండి. అబద్ధాల ముఖ్యమంత్రి అనడం కరెక్ట్ కాదు అనేది రామచంద్ర నాయక్ గారి ఒపీనియన్. మీ పాయింట్ చెప్పండి. ఏది అబద్ధం చెప్పండి. రామచంద్ర నాయక్ గారు మాట్లాడాక మీరు రియాక్ట్ అవ్వండి. శ్రావణ్ గారు మాట్లాడాక మీరు రియాక్ట్ అవ్వండి. వారు స్పీకర్ గారు కావచ్చు, వారు మాట్లాడినప్పుడు నేను మౌనంగా వింటున్నా. వాళ్ళ ముఖ్యమంత్రి నోటికొచ్చినట్టుగా సొల్లు పురాణాలు మోడీ మోడీ కేడి అని చెప్పని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూనేమో చాలా గౌరవప్రదమైనటువంటి ఒక భాష మాట్లాడుతున్నాడు. మేము అబద్ధాలు ఆడుతున్నాడు అంటే కూడా తప్పైపోతే ఇక మీరు ఏమైనా దేవునికి పుట్టినరా లేకపోతే ఏమైనా భూమి మీద ఉన్నారా లేదా మీరు చెప్పండి. మరిగా 60,000 ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్పని ముఖ్యమంత్రి నిస్సిగ్గుగా నిర్లజ్జగా మాట్లాడితే అబద్ధం కాదు అది. 80,000 కోట్లు ఇచ్చినా అని చెప్పని డాక్టర్ నాయక్ గారు ఈ టీవీ సాక్షిగా చెప్తాడు, రేవంత్ రెడ్డి పబ్లిక్ సాక్షిగా చెప్తాడు. అబద్ధం కాదు అది. ఆ అబద్ధం కూడా అనద్దా? అబద్ధం కూడా అనద్దా? 60,000 ఉద్యోగాలు ఇచ్చిందా రేవంత్ రెడ్డి? చెప్పండి. గుండె మీద చేయబెట్టుకొని మాట్లాడమని చెప్పండి. అంకెలతో సహా ఏం అంకెలు మాట్లాడతారండి? ఎవరిని మోసం చేస్తున్నారు? ఈ అంకెలు దమ్మున్న మొగడైతే రేవంత్ రెడ్డి అశోక్ నగర్ కు వచ్చి చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి నేను 60,000 ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్పమని చెప్పండి. నేను ఆయన కాళ్ళ దగ్గర ఎందుకు అబద్ధం ఆడతారండి ఇట్లా? తెలంగాణ ప్రజానీకం దగ్గర మీరు అవమాన పాలవుతారు. రామచంద్ర నాయక్ గారు మీరు ఇట్లా అబద్ధాలు ఆడినంత లేదు, మీరు ఇచ్చేది లేదు, సచ్చేది లేదు. ఆ 15 సీట్లు 100 సీట్లు కాదు మీకు. కొడంగల్లో రేవంత్ రెడ్డి ఓడిపోతున్నాడు. ఇది కొత్త సర్వేల లెక్కలు. మీరు అది చెప్పని ముచ్చట. కొడంగల్లో రేవంత్ రెడ్డి ఓడిపోతున్నాడు, నల్లమల్ల పిల్లి ఓడిపోతుంది. 8,000 ఉద్యోగాలు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు, రామచంద్ర నాయక్ గారు 1 by 1 మాట్లాడదాం. ఒక్క నిమిషం మీరు ఆగండి. 1 by 1 మాట్లాడదాం. మీరు చెప్పండి. మీరు సవాల్కి సై అన్నారు వ్యవసాయంపై. ఆ టాపిక్ ఆగారు. నేను ఐఎమ్ నాట్ హియర్ టు చిన్నపిల్లని కాదు, చర్చలు ఇవ్వాలి నిర్ణయాలని వచ్చినోడిని కాదు, అడ్డు ఊకే ఎగబడి వదులుకోవడానికి. వారు మాట్లాడింది నాకు నచ్చితే నేను ఒప్పుకుంటా, నచ్చకపోతే నేను రిబట్ చేస్తా. నేను మాట్లాడింది నచ్చితే వారన్నా ఒప్పుకోనండి అని, లేకపోతే రిబట్ చేయండి. ఈ క్రాస్ టాక్ చేసుకుంటూ పోతే ఇట్ డజంట్ మేక్ సెన్స్. షూర్ 1 by 1 మాట్లాడదాం. చెప్పండి సార్. వారు రేవంత్ రెడ్డి గారు నిన్న 15 సీట్లు 100 సీట్లు మళ్ళా అధికారంలోకి వస్తాం, మొత్తం లోకల్ బాడీ ఎలక్షన్స్లో మేమే గెలుస్తాం అనేది అయితే మాట్లాడినరో, ఇది ప్రజలను మభ్యపెట్టినరు, పచ్చి అబద్ధాలు ఆడినరు. నేను 2-3 నేను ఎక్కువ పెద్ద లోతుగా ఆ స్పీచ్ తర్వాత ఆయన మోడీ అంటాడు, కేడీ అంటాడు. మరి కేడీ 89 కేసులున్నోడు కేడీ అవుతాడా? లేకపోతే తెలంగాణ రాష్ట్రాన్ని పట్టుకొచ్చి ఉద్యమ నాయకుడై 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసి పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచినోడు, జీఎస్టీపీ పెంచినోడు, రైతుల జీవితాల్లో వెలుగు నింపినోడు కేడీ అవుతాడా? తెలంగాణ సమాజాన్ని సమాధానం చెప్పమని చెప్పి నేను కోరుతున్నా. ఈ చిల్లర మల్లర మాటలు మాట్లాడేటోళ్ళు గౌరవాల గురించి మాట్లాడతారు. మళ్ళీ నేనేమంటున్నా అంటే, రేవంత్ రెడ్డి గారు రైతు రుణమాఫీ చేసినా అన్నారు. మీరు 45 లక్షల మంది రైతులు 2 లక్షల రుణానికి అర్హులు అని, రుణమాఫీకి అర్హులు అని చెప్పిండ్రు. మీరు చేసిన దాంట్లో సగం కూడా చేయలేదు. మీరు చేసి మేము మొత్తం రుణమాఫీ చేసినామని చెప్పాలంటే కోట శ్రీనివాసరావు కోడి లాంటి ముచ్చట్లే కదా ఇది. ఒకటి. రెండవది, మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చినాము అని చెప్పని మాట్లాడుతున్నారు. ఈ 60,000 ఉద్యోగాలలో రేవంత్ రెడ్డి గారు గుండె మీద చేయబెట్టుకొని పెద్దమ్మ తల్లి దగ్గర, ఇంకెక్కడనో ఆ దేవుడు ఈ దేవుడు ఎక్కడికొద్దు, ఆయన ఇంటి పక్కనే ఉన్న పెద్దమ్మ తల్లి గుడి దగ్గర మా విష్ణువర్ధన్ రెడ్డి గారు పీజేఆర్ గారు కొడుకు, ఆయనను కూడా పిలిపిస్తా, పెద్దమ్మ తల్లి గుడి దగ్గర ఇద్దరం నిలబడదాం. ఆయన రమ్మనండి, నేను నిలబడదాం. రామచంద్ర నాయక్ గారిని మధ్య రండి, కళ్యాణ్ గారు మీరు కూడా రండి. ఏ డేట్ నాడు రేవంత్ రెడ్డి గారు నోటిఫికేషన్లు ఇచ్చిండ్రు? ఆ నోటిఫికేషన్లు కేసీఆర్ గారు ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన
నోటిఫికేషన్ల మొత్తం 60,000 కనుక రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే నోటిఫికేషన్లు వచ్చినాయి. రిక్రూట్మెంట్ జాబ్స్ ఐడెంటిఫై చేసిండ్రు, నోటిఫికేషన్ ఇచ్చిండ్రు, తర్వాత రిక్రూట్మెంట్ కంప్లీట్ చేసిండ్రంటే రేవంత్ రెడ్డి గారి దగ్గర బొక్క బోర్లా పెద్దమ్మ తల్లికి దండం పెట్టి ఆయన కాళ్ళకి దండం పెట్టి వెళ్ళిపోతా. 60,000 నియామక పత్రాలు ఇచ్చారు. బుల్షిట్, లెట్స్ నాట్ బుల్షిట్ ఇట్, లెట్ హిమ్ సే దట్. అదే చెప్పేది. నేనేమంటున్నా, అదే నేను ఒకటి చెప్తున్నా, అట్లా 2 లక్షల ఉద్యోగాలు నేను సృష్టించిన 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు మొట్టమొదటి సంవత్సరంలో. 18 నెలలు అయిపోయింది. ఈ 18 నెలలు అయిన తర్వాత కూడా కేసీఆర్ గారు గుర్తించిన ఉద్యోగాలు ఇచ్చిన నోటిఫికేషన్లకు నువ్వు రిక్రూట్మెంట్ కంప్లీట్ చేసినా అని చెప్పని మభ్యపెట్టి ఆ 2,000 లక్షల కోటాలో నువ్వు గాటా పెట్టే ప్రయత్నం చేసినప్పుడు ఇది నిరుద్యోగులను మోసం చేసినట్టు కాదా? సమాధానం చెప్పమని చెప్తున్నా. మీరు గ్రూప్ 1 పరీక్షనే సరిగ్గా కండక్ట్ చేయలేకపోయినారు. ఇవాళకి పిల్లలు కోట్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారు GO 29 పేరు మీద, GO 46 పేరు మీద. మీరు లక్షలాది మంది నిరుద్యోగులు వాళ్ళు పాపం ఉద్యోగం ఇస్తామని చెప్పని వాళ్ళని ఆబగా వాళ్ళకి ఫోటోలు దిగి, నాకు తెలిసి నాయక్ గారు కూడా దిగుంటారు ఫోటోలు బహుశా, GO 46 పేరు మీద వాళ్ళ నోట్లో మన్ను కొట్టినారు. ఇవాళ ఇదే మాట రేవంత్ రెడ్డి గారికి అక్కడిక్కడ ఛాలెంజ్ ఎందుకు? రేవంత్ రెడ్డి గారు సెక్యూరిటీ పక్కన పెట్టి కమిషనర్లను DGPలను అంగరంగ వైభవంగా పోకుండా చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర పోయి 40,000 ఉద్యోగాలు ఇచ్చినాను ఒక్కడి నిలబడి మాట్లాడమని చెప్పండి. నేనెందుకండి? రామచంద్ర నాయక్ గారిని పోమని చెప్పండి. రేవంత్ రెడ్డి గారిని పక్కన పెట్టండి. రామచంద్ర నాయక్ గారు విప్పు హోదాలో చిక్కడపల్లి లైబ్రరీకి పోయి, లేకపోతే అశోక్ నగర్లో ఉన్న ఏ కోచింగ్ సెంటర్ దగ్గర కన్నా ఒక్కడు సెక్యూరిటీ లేకుండా పోయి మేము 60,000 ఉద్యోగం ఇచ్చినామని చెప్పానంటే వారిని ఏమంటారో అది నేను విజ్ఞత వదిలిపెడతా. యూఆర్ లైయింగ్ టు ద పీపుల్. ఇవాళ రైతు బీమా ఇన్స్టాల్మెంట్లు కడతలేరు. 3 నెలలు అయిపోయింది రైతు బీమా ఇన్స్టాల్మెంట్ కడతలేరు. వాటికి మీరు ప్రజలకు ఏం చేస్తామన్నారు, ఏం చేస్తున్నారు, భవిష్యత్తులో ఏం చేస్తారు చెప్పమంటే కేడీ అంటాడు, మోడీ అంటాడు, ఇష్టం వచ్చినట్టు తన్నాలా. ఇందిరమ్మ పాలనకు క్యాంటీన్లకు కేసీఆర్ గారిని లేకపోతే ఆ పేరు మార్చొద్దు అన్నోళ్ళని తంతే ఇందిరమ్మకు పేరు వస్తుందా? అది మాట్లాడే పద్ధతి అది. రైట్. అన్నపూర్ణ పేరు తీసేసి ఇంద్రమ్మ పేరు పెట్టొద్దు అని చెప్పి క్వశ్చన్ చేశారు. మార్చొద్దు అన్నోళ్ళని తన్నితేనట ఇంద్రమ్మ పేరు తెలుస్తుందట. అంటే ఇదేం రాజకీయం అండి? ఇది ఎక్కడ సొల్లు రాజకీయం? అడుగుదాం, అది కూడా అడుగుదాం. అన్నపూర్ణ క్యాంటీన్లు కిరణ్ కుమార్ రెడ్డి గారి కాలంలో 2, 3 పెట్టిండ్రు. కిరణ్ కుమార్ నాకు బాగా గుర్తు చేశారు. పెడితే అప్పుడు GHMC ఎన్నికలు జరిగినప్పుడు జానారెడ్డి గారు భోజనం తెప్పించుకొని ఈయన బీజేపీలో ఉన్న రెడ్డి సాబ్, ఆయన పేరేం పేరు, ఖమ్మం జిల్లా రెడ్డి సాబ్, ఆ ఇద్దరు కలిసి భోజనం చెప్పించుకొని తింటే, పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు ఇద్దరు కలిసి భోజనం తిన్నారు. బాగుందని సర్టిఫై ఇచ్చిండు. దాని పాజిటివ్ ఇన్ఫాక్ట్ TRS కి వచ్చింది. అప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే ఆ రెండింటిని దాదాపు 500 క్యాంటీన్లు చేసిండు కేసీఆర్ గారు. నువ్వు వెయ్యి చేయబ్బా. రైట్. ఉన్న వాటినే బంద్ చేపిస్తా ఉన్నావు, ఉన్న వాటిని రిపేర్ చేస్తలేవు. అన్నపూర్ణం తీసేసి ఇంద్రమ్మ పెడితే పెట్టొద్దు అని అడగడం కూడా హక్కే. అదే అడుగుతాను, అడగడం కూడా హక్కే. రామచంద్ర నాయక్ గారు అడిగినందుకు తంతా అంటే రామచంద్ర నాయక్ గారు రైట్. మీరు కళ్యాణ్ గారు వారిని ముక్కు గురించి అడిగినారు. మీరు ఈ ముక్కు గురించి ఏంటి అంటే రిక్రూట్మెంట్లో మీరు ఇచ్చిన 60,000 ఉద్యోగాలు నెంబర్ సహేతుకమేనా, లేకపోతే గత ప్రభుత్వం ఇచ్చిన వాటిని కూడా మీ ఘాటాలో వేసుకున్నారా అంటే ఇది చెప్పలే. ఆయన షో గురించి మాట్లాడుతున్నారు, కన్ను గురించి మాట్లాడుతున్నారు, జుట్టు గురించి మాట్లాడుతున్నారు తప్ప ఇంకోటి మాట్లాడుతున్నారు. దండం పెడితే నన్ను కంప్యూటర్లో చేయని, ఆయన చేయనియరు, మీరు చెప్పండి. ఇగో సార్, నేను డేటాతోటే చెప్తున్నా సార్. 29 ఫిబ్రవరి 2024 నాడు వీళ్ళు ఇచ్చినటువంటి ఒక పాత ఉద్యోగాలు 5,089 ఇది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉంటే దానికి కొత్త ఒక 5,000 యాడ్ చేసి మొత్తానికి 11,000 నోటిఫికేషన్ ఒకటి. అంటే వీళ్ళు ఇచ్చింది 5,979 ఉద్యోగాలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో. హెల్త్ డిపార్ట్మెంట్లో వీళ్ళు ఇచ్చినటువంటి ఒక నోటిఫికేషన్ 124, 435 వేకెన్సీస్. అవి కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్స్, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు అన్ని కలుపుకొని దాదాపు ఒక 500 ఉద్యోగాలు. ల్యాబ్ టెక్నీషియన్లు ఒక 2,000, నర్సింగ్ ఆఫీసర్స్ 2,050, ఫార్మసిస్టులు మొత్తం వెరసి ఇవి వీళ్ళు ఇచ్చినటువంటి 10,000, ఆల్మోస్ట్ 10,000 ఇంతే. 60,000 ఉద్యోగాలు ఎట్లొచ్చినాయి చెప్పండి. నేనేమంటున్నా, ఐఎమ్ నాట్ ఏ ఇడియట్ దట్ డెవలప్మెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఇప్పుడు యూపీఎస్సీలో కూడా ఒక ప్రభుత్వం ఉన్న టైంలో నోటిఫికేషన్ రావచ్చు, ఇంకో ప్రభుత్వం ఉన్న టైంలో రిక్రూట్మెంట్ అవుతుంది. అంత మాత్రం సెన్సిటివిటీ లేదా? ఎట్లయితే నరేంద్ర మోడీ గారు అధికారంలోకి రాగానే గత ప్రభుత్వాలు ఏం చేయలేవు అని చెప్పినట్లయితే తప్పుడు ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును, మన్మోహన్ సింగ్ గారిని తూలనాడే ప్రయత్నం చేసినారో సేమ్ స్కూల్ ఆఫ్ థాట్ రేవంత్ రెడ్డి ఫాలో అవుతా ఉన్నాడు.
10 సంవత్సరాలు ఏం జరగలేదు, రిక్రూట్మెంట్ జరగలేదు, నేను వచ్చినాకనే అని చెప్పని అబద్ధాలు ఆడినప్పుడు మరి నువ్వేం ఇచ్చినవా రిక్రూట్మెంట్ అని చెప్పని సంఖ్యాతతో అడుగుతా ఉన్నాం. ఒకటి. రెండవది ఏంది అంటే రేవంత్ రెడ్డి గారు రైతులకు ఇవాల్టికి కూడా రైతు బంధు నేను ఇచ్చిన ఎలక్షన్స్ ముందు, లోకల్ బాడీ ఎలక్షన్స్ ముందు రైతు బంధు ఇచ్చిన అని చెప్పని అంటున్నావు. నువ్వు ఇవాల్టికి కూడా ప్రతి రైతుకు దాదాపు 20,000 రూపాయలు బాకీ ఉన్నావు 3 సీజన్స్లో నువ్వు ఎగ్గొట్టినందుకు. మరి దానికి ఎందుకు సమాధానం చెప్పావు? నువ్వు 15,000 రూపాయలు నువ్వు ఇస్తా అని చెప్పాను రైతులకు, నువ్వు 10,000 రూపాయలే ఇస్తా ఉన్నావు, ఇవాళ 12,000 రూపాయలు ఇస్తా ఉన్నావు. దానికి ఎందుకు నువ్వు చెంపలేసుకొని సమాధానం చెప్పవు? నువ్వు ఉట్టిగానే పేరు మార్చవంటే తన్నాలంటున్నావు. మరి 15,000 రూపాయలు ఇస్తాను 12,000 రూపాయలు ఇస్తేందుకు మిమ్మల్ని ఏం చేయాలి మీరు చెప్పండి సమాధానం. కౌలు రైతుల గురించి పెద్ద ఎత్తున మా కోదండ రెడ్డి గారు, అగ్రికల్చర్ కమిషన్ చైర్మన్గా ఉన్న కోదండ రెడ్డి గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున పోరాటాలు జరిగినాయి. వారి ప్రోద్బలంతో 2018 మేనిఫెస్టోలో నేనే రాసిన కౌలు రైతులకు రావాలని చెప్పని, తర్వాత ఈ ప్రభుత్వం కూడా రాసుకుంది, మంచిగా మేనిఫెస్టోలు రాసుకుంది. మరి వాళ్ళకి మీరు 12,000 రూపాయలు ఇవ్వకపోతే మిమ్మల్ని ఏం చేయాలి చెప్పండి? పేరు మార్చొద్దు అంటే దెబ్బలు తన్నాల మమ్మల్ని. కానీ ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయకుండా మీరు కనీసం నన్ను క్షమించండి, నేను తప్పు వాగ్దానం చేసినా అమలు చేయలేకపోతున్నా అన్నటువంటి ఒక ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని ఏం చేయాలి సమాధానం చెప్పండి. అబద్ధాలు ఆడుతా ఉన్నారు. 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడి తెచ్చేసినారు, 3,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, 1,00,000 ప్రైవేట్ సెక్టర్ లో ఉద్యోగాలు చెప్పని ఖర్గే గారి సమస్యల్లో అబద్ధాలు ఆడితే కానీ మీడియాలో పెడితే మేము ఏం చేయాలా? రామచంద్ర నాయక్ గారు 1,65,000 పైచిలకు ఉద్యోగాలు ఇచ్చినాము అని చెప్పని డేటాతో, ఏ డేట్ నాట్ నోటిఫికేషన్, ఏ డిపార్ట్మెంట్, ఎంత ఉద్యోగాలు అని చెప్పని నెత్తి మీద నోరు పెట్టుకొని 100 సార్లు ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ప్రభుత్వం నుంచి దిగిన తర్వాత కూడా పలుమార్లు కేటీఆర్ గారు, హరీష్ గారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు 10 సార్లు మొత్తుకున్నారు. కానీ తెలిసినోడికి చెప్పొచ్చు, తెలవనోడికి చెప్పొచ్చు. కానీ తెలిసి తెలవనట్టు నటిస్తున్నటువంటి ఒక ఇవాళ ఈ ప్రభుత్వ పెద్దలకు ఎట్లా చెప్పాలా? ఒకటి. రెండవది నేను అడుగుతున్న సూటిగా రేవంత్ రెడ్డి గారిని, నాయక్ గారు కూడా చెప్పాలా. మీరే చెప్పిండ్రు కదండి ఎంప్లాయ్మెంట్ క్యాలెండర్ అని చెప్పని పెద్ద ఎత్తున మీరు ఎంప్లాయ్మెంట్ క్యాలెండర్ డిక్లేర్ చేశారు. వాట్ హ్యాపెండ్ టు దట్ క్యాలెండర్ చెప్పండి మీరు. 12 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని వాగ్దానం చేసి, అది కూడా ఒక మొత్తం క్యాలెండర్ డిక్లేర్ చేసి 18 నెలల్లో కేసీఆర్ ఇచ్చిన 50,000 ఉద్యోగాలు మీ ఘాటాలో కలుపుకొని 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పని అబద్ధం ఆడుతున్నట్టు మీరు ఈ జాబ్ క్యాలెండర్ ఎందుకో డిక్లేర్ చేస్తున్నారు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే మీరు అంటున్నారు గత ప్రభుత్వం తీయలేదని చెప్పని. నీకు 18 నెలలు పడుతుందా నీకు ఒక వైట్ పేపర్ డిక్లేర్ చేయడానికి? ఇన్ విచ్ ఏ డిపార్ట్మెంట్లో నేను ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేయగలుగుతా అని చెప్పని ఒక వైట్ పేపర్ డిక్లేర్ చేయడానికి రేవంత్ రెడ్డికి ఎందుకు చేతగాట్లేదు? ఎందుకు చేతగాట్లేదు అంటే ఏంటి? వాళ్ళకి వాళ్ళ పరిపాలన పైన పట్టు. ఆయన అంటుండే కదా నేను కళ్యాణ్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీళ్ళకు సిఏజీ మీద నమ్మకం ఉందా, నమ్మకం లేదా? ఒక మాట చెప్పమని చెప్పండి. సిఏజీ ఏమో వెరసి 4 లక్షల కోట్లు అని చెప్పనేమో సిఏజీ చెప్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి 18 నెలల్లో 2 లక్షల కోట్లు సర్పంచులు 2 లక్షల తర్వాత ఆయన మాట్లాడుతూ రిటైర్డ్ ఉద్యోగుల గురించి మాట్లాడారు. ఇవాళ రిటైర్డ్ ఉద్యోగులు కోర్టులకు పోతే తప్ప వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావట్లేదు. కేసీఆర్ గారు వస్తారా అని అడుగుతున్నారు. సార్ నేనేమంటున్నా, ఇప్పటిదాకా చట్టసభకు రాని కేసీఆర్ చర్చకు సిద్ధమా లేదా చెప్పాను అడుగుతున్నాను. ఒక్క నిమిషం. చెప్పుల దొంగలతోటి కేసీఆర్ చర్చ చేస్తాడండి? చెప్పుల దొంగతో కేసీఆర్ చర్చ చేయాలా? ముఖ్యమంత్రి ఫస్ట్ చెంపలేసుకోమని చెప్పండి. నేను చెప్పుల దొంగను కాదు, నేను ముఖ్యమంత్రినే. నన్ను ప్రజలు కానీ బ్యాంకర్స్ కానీ లెండర్స్ కానీ నన్ను చెప్పుల దొంగ అంటలేరు. కాబట్టి నేను చర్చ చేస్తా, నాతో చర్చ చేయొచ్చు, నేను తప్పు మాట్లాడినా అని చెప్పి చెంపలేసుకోమని చెప్పండి. ఆయనకాయనే ఆ పదవిని దిగజార్చిన తర్వాత ఆయన చూడంగానే ప్రజలు లెండర్స్ అంతా చెప్పుల దొంగలు అని చెప్పని ఆయన సర్టిఫికేట్ ఇచ్చుకున్న తర్వాత ఇక చెప్పుల దొంగలతోటి అప్పుల గురించి రైతుల గురించి చర్చలేదు. ఒకటి. రెండోది ప్రజలు తెలంగాణ ప్రజలు విఘ్నులు మేధావులు త్వరలోనే తెలుస్తారు కానీ కేసీఆర్ ఇప్పటిదాకా చెప్పండి. మీరు అట్లన్నా మాట్లాడితే పీసీఆర్ తోనే కంట్రోల్ చెప్పండి. శ్రావణ్ గారు ఏమంటున్నా అంటే, సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఆ మాట్లాడినందుకే అధికారంలోకి వచ్చిన అనే భ్రాంతిలో ఆయన ఉంటే ఉండొచ్చు కాక,
కానీ రామచంద్ర నాయక్ గారికి శోభనివ్వదు. ఆయన ఒక మంచి సివిలైజ్డ్ డాక్టర్ ఏది పడితే అది మాట్లాడి ఆ పార్టీకి ఉన్న పరువును ప్రతిష్టను మంట కలిపేస్తూ ఉండరు రేవంత్ రెడ్డి. ఆయనకు తోడుగా రామచంద్ర నాయక్ దయచేసి ఘాట కట్టొద్దు అని చెప్పి నేను కోరుకుంటున్నా. మోసగాడు లేకపోతే ఇష్టం వచ్చినట్టుగా దరిద్రుడు మోసగాడు అని చెప్పని ఇష్టం వచ్చినట్టు మరి మాట. ప్రజాధనాన్ని కొల్లగొట్టడం ఏ మాటతో అనగలుగుతాం? అరే లుటేరానండి నీ ముఖ్యమంత్రి, లుటేరా. సిగ్గులేదు మనందరికి. ఇంకా అటువంటి ముఖ్యమంత్రిగా పెట్టుకొని కూర్చున్నాం మనం. సిగ్గు ఎక్కులేదు మన ఎవరికి. నేను ఒక విజ్ఞప్తి చర్చలో వ్యక్తిగత దూషణలు ఫైనల్ కంక్లూడ్ చేయండి. మట్టి దల్లుకోవడం కోసం అయితే టీవీ9 10 టీవీ వేదిక కావాల్సిన అవసరం లేదు. రోడ్డు మీద నిలబడుకుంటే నువ్వే తూకిత్తా మైకిత్తా దిస్ ఇస్ నాట్ ఫేర్. చెప్పండి. చిల్లరగా మాట్లాడుకోవచ్చు, తప్పు లేదు. కానీ కేసీఆర్ అభివృద్ధి నిరోధకుడైతే 1,15,000 కోట్ల ఉన్న పర్ క్యాపిటా ఇన్కమ్ 4.5 లక్షల కోట్ల రూపాయలు ఉట్టిగానే పెరిగిపోయిందా? జిఎస్డిపి దాదాపు 15 లక్షల రూపాయల వరకు జిఎస్డిపి ఉట్టిగానే పెరిగిందా? సమాధానం చెప్పాలా. పర్ క్యాపిటా ఇన్కమ్ కావచ్చు, జిఎస్డిపి కావచ్చు, ప్యాడీ ప్రొడక్షన్ కావచ్చు, కరెంటుకు సంబంధించిన కష్టాలు కావచ్చు, రాష్ట్రాన్ని మొత్తం ఇవాళ టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్లో ఉందండి. ది ఫార్మర్ సూసైడ్స్ ఈజ్ లోయెస్ట్ ఇన్ ద కంట్రీ. తెలంగాణ అంటే ఏం కేసీఆర్ కష్టపడకుండానే ఏం చేయకుండానే రేవంత్ రెడ్డి 18 నెలల్లో తనకు తాను చెప్పుల దొంగ అని సర్టిఫికేట్ వేసుకుంటే స్టేట్ అభివృద్ధి చెందింది అని చెప్పని వీళ్ళు మాట్లాడితే ఏ మాటలు అవి నాకు అర్థం కాదు. డెవలప్మెంట్ ఇస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. నేను ఇవాళ బ్యాటన్ నేను ఉరుకుతున్నప్పుడు నేను అభివృద్ధి చేస్తాను, నువ్వు వచ్చినప్పుడు నువ్వు అభివృద్ధి చేస్తావు. కానీ గతం ఏం చేయలేదని ఎవడు మాట్లాడినా, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం జవహర్లాల్ నెహ్రూనన్నా మన్మోహన్ సింగ్ అన్న తప్పే, రేవంత్ రెడ్డి కేసీఆర్ గారినన్నా తప్పే. నేను ఇవాళ ఏమంటా ఉన్నా అంటే ఇవాళ రాష్ట్రంలో ఒక్క నిమిషం ఇవాళ శాసనసభ్యుడు పల్లెల సర్పంచ్ మాట్లాడండి. ఇవాళ రాష్ట్రంలో ముఖ్యమంత్రి హోదాలో ప్రభుత్వ హోదాలో ఉన్న పెద్దలు why there is a revenue deficit సమాధానం చెప్పమని చెప్పండి. Why there is a revenue deficit సమాధానం చెప్పమని చేసుకుంటూ పోయి 4 టీవీ ఛానల్ 5 టీవీ ఛానల్ పెట్టుకొని 2-3 పేపర్లు పెట్టుకొని కేసీఆర్ అంటే 10 ఏళ్ళు ముఖ్యమంత్రి, టీవీ ఛానల్ ఉంది, పేపర్ ఉంది, తెలంగాణ ఉద్యమం కోసం పెట్టిండు. రేవంత్ రెడ్డి ఎవరి కోసం పెట్టిండు? బ్లాక్ మెయిల్ కోసం పెట్టిండా? బిగ్ టీవీ బ్లాక్ మెయిల్ కోసం పెట్టిండా? ఆర్డీఓలను ఎంఆర్ఓలను కోటర్లో పెట్టుకొని బ్లాక్ మెయిల్ కోసం ముఖ్యమంత్రి మీద కోపం ఉన్నది. ముఖ్యమంత్రి